ధర్మాన్ని రక్షించండి, 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 ధర్మాన్ని రక్షించండి, 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 అక్కడ ధర్మాన్ని రక్షించండి. ఆ సమాధానం కాబట్టి తిప్పారు ఫీజు కట్టాడు, లంచం ఇవ్వమంటాడు, లంచం వేట క్రమ ఫీజులు అరికట్టాలి, ఆ క్రమ ఫీజులు అరికట్టాలి. నా పరువైన పర్లేదు, నా పరమైన పర్లేదు, బోనాఫైడ్ టీసీ అంటే ఇవ్వలేదు. 6 years నుంచి ఇబ్బంది పెడుతున్నారు. ఫీజు అని చెప్పారు, ఫీజు కట్టడం మాకు బిల్లు కట్టిన బిల్లు చూపని చెప్పారు. కట్టిన బిల్లు చూపిస్తే మేడం సైన్ లేదు, ఆమె సైన్ చెల్లదు, బిల్లు వెళ్ళని చెప్పారు. లాస్ట్ మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ వేరే బిల్లు వేరే బిల్లు దొరికినాయి. ఆ బిల్లు చూపిస్తే సాయంత్రం మాత్రం చెప్పారు. సాయంత్రం మాత్రం ఇప్పటికీ మాత్రం అయిపోయింది, మాట్లాడలేదు. తర్వాత 6 months కూడా మా ఇంటి ఊళ్ళో పెద్ద పెట్టుకొచ్చాను. చూపిస్తే వాళ్ళు ఏమన్నా సరే ఓకే మాత్రం చెప్పారు. ఏం మాకు ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు, రేపు వస్తారు రేపు అని చెప్పారు. మళ్ళీ ఈరోజు వచ్చి ఖచ్చితంగా కావాలని చెప్పేసి వస్తున్నాను. మా బాబుని ఇంటర్మీడియట్ చేంజ్ చేయించాను. అందులో వాళ్ళు టీసీ అడిగారు, ఫస్ట్ నుంచి అడగారు లేదు. వస్తారు ఇవ్వండి మేడం అంటే సార్తో మాత్రం చెప్పారు. సార్ కలిసి పోవట్లేదు, అదే మాట చెప్తున్నారు నాకు. నేను వచ్చి ఖచ్చితంగా కూర్చుంటే నేను చేయడమ్మా కూర్చోని చెప్పాను ఇక్కడ కూర్చున్నాను. 1 hour తర్వాత 5 నిమిషాలు వచ్చారు. ఇట్లా చెప్తే మేడం లోపల పిలిపించేసి వాళ్ళు ఏమంటే మేడం పిలిపించి మాట్లాడేది లేదమ్మా నేను కాంప్రమైజ్ అయిపోయింది, బిల్లు అంటారు కదా లాస్ట్ 2000 కట్టాను, లాస్ట్ అంటే నేను ₹1 కట్టాను, మొన్న కదా ₹1 కట్టాను, నేను నాకు ₹1 లేదు, నేను గరీబ్ నేను ₹1 నాకు లేదా అని చెప్పేసి టీసీ బొనబడి ఇచ్చేసింది. నేను కంపెనీ బొనబడి ఇచ్చేసి టీసీ రేపిస్తాను అని చెప్పిన. టీసీ ఎందుకు అంటే సార్ లేడు, టీసీ రేపిస్తాను తీసుకొని చెప్పారు. రేపు మధ్యాహ్నం 11కి ఇస్తాను అని చెప్పి అంతే. మేడం కంపెనీ బాబు ఫస్ట్ నుంచి 2nd వరకు చిన్న బాబు, మేము ఇంటర్మీడియట్ పెద్ద బాబు ఓన్లీ 4th వరకు, పెద్ద అబ్బాయి 4th వరకు, చిన్న అబ్బాయి 2nd వరకు వెళ్ళారు. ఇద్దరు చేయకుండా లాస్ట్ మళ్ళీ కాంప్రమైజ్ మేడం ఇట్లా మార్చి కాలు మొక్క అన్ని చెప్పినా. లాస్ట్ మళ్ళీ మేడం కాంప్రమైజ్ అయ్యి లేదమ్మా నువ్వు ఇట్లా బట్టి ఆడుతున్న అప్ప చేస్తుంది కదా అంటే మేడం నీకు వచ్చింది కాలు మొక్క నేను చేస్తాను, నేను చేయాలి తప్పునాదా తప్ప కదా, మీరే మేడం బిల్లు అని చెప్పారు, సైన్ అని చెప్పారు, నేనేం చేయాలి మేడం దానికి చెప్పండి. ఫీజు ఎలాంటి ఫీజు కట్టాలని చూపించాను. అలా 20,000 మళ్ళీ ఫీజు చూపించారు. అయితే మీరు 50,000 చెప్తే నేను 50,000 ఒప్పుకుంటున్నాను సార్, ఒప్పుకున్నాను కదా, నాకు 50 అంటే 40,000 ఒప్పుకుంటాను. అయితే నేను 39,000 బిల్లు రాశారు వాళ్ళు, నేను 20,000 కంప్లీట్గా మొత్తం సైన్ ఉన్నది బిల్లు ఉన్నది సార్. అడగండి మీ పిలిచి అడగండి మేడం అడగండి, బిల్లు దగ్గర ఉన్న ప్రూఫ్స్ చూపించాను. 70,000 ఏం లేవండి, వాళ్ళు చెప్పారు కానీ వాళ్ళు చెప్పిన కడతాం కట్టాను కదా, నాకు ప్రూఫ్ ఉన్నాయి అని చెప్పి నేను కట్టాను, చూపించాను. మొత్తం లోపల ఇచ్చాను, మొత్తం మేడం ఇచ్చేసాను, లోపల ఇచ్చేసాను. ఇవ్వలే సార్. ఒకటి ధర్మాన్ని మనం తప్ప ఇంకో ధర్మం తప్పదు సార్, మనం ధర్మం తప్పచ్చు, మనం పైన దేవుడు కదా, ధర్మం తప్పదు మీలాంటి అడుగుతారు కదా. మంచి ఇక్కడ కానప్పుడు మేము వేరే సమస్య వేరే చెప్పుకోవాలి, మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు నేను సహకరిస్తారు, వాళ్ళకి చెప్పుకోవాలి, బాగా చెప్పుకుంటారు, వాళ్ళకి సహకరిస్తారు. అట్లా తప్ప ఇంకేం లేదు. వాళ్ళకి నాకు ఎలాంటి పగలు లేవు, ఎదుగుతాలు లేవు. ఏంటంటే మాకు అడగడం వల్ల అంతే. నేనంటే నాలాంటి ఇంకా ఎంతమంది ఇట్లా ఉన్నారు తెలియదు నాకు. నేను కట్టిన మొత్తం నా ధైర్యం కట్టినా కాబట్టి నా సమయం అడిగాను, కష్టంగా అడిగినాను. నాకు బిల్లు దొరకలేదు కాబట్టి నేను వాళ్ళు చెప్పిన ఒప్పుకున్నాను. లేకపోతే వాళ్ళ బిల్లు దొరికినా కాబట్టి చూపించినాక వాళ్ళు అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.